హాయ్ అండి, ఇది వచ్చేసి ఫ్రైడే మినీ వ్లాగ్. నేను కొంచెం ఎర్లీగా లేసేసాను. పిల్లలు లేచేసరికల్లా పులిహోర చేయడం అయిపోవాలి అని చెప్పేసి ఇంకా నేను నైట్ పడుకునేటప్పుడే చింతపండు నానబెట్టేసి పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఇల్లంతా క్లీన్ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి చింతపండు గుజ్జు మొత్తం తీసేసి కొద్దిగా ఉప్పు పసుపు పచ్చిమిర్చి వేసేసి ఇంకా చింతపండు అయితే ఉడకబెట్టేసాను. ఇంకో సైడ్ రైస్ కూడా పెట్టేశాను. రెండు ఒకేసారి అయితే అయిపోయాయి. ఇంకా చింతపండు పులిహోర కూడా అయితే కలిపేశాను. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ చింతపండు పులిహోర అంటే. నేను నిమ్మకాయ చాలా తక్కువ చేస్తాను, ఎప్పుడు చేసినా చింతపండు పులిహోర చేస్తాను. ఈ మధ్య అయితే ఇంకా చాలా రోజులు అయిపోయింది పులిహోర చెయ్యక. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు అయితే చేస్తూ ఉన్నాను. ఇక పిల్లలిద్దరూ లెగిసారు. వాళ్ళ డాడీ అయితే స్నానం చేపించేశారు. ఇంకా ఆయన కూడా అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా వాళ్ళ ముగ్గురు వచ్చేసరికి ఇంకా దేవుడి దగ్గర మొత్తం అన్ని నీట్గా సర్దేసి ఇంకా నేను కూడా దేవుడికి పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నలుగురు కలిసి చక్కగా ఇంకా అమ్మవారికి అయితే దండం అయితే పెట్టేసుకున్నాము. ఎంత మంచిగా అనిపించిందో ఎర్లీ మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయేసరికి. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక పిల్లలిద్దరికి టిఫిన్ పెట్టేసి ఇంకా మేము కూడా అయితే పెట్టుకున్నాము. నిజంగా పులిహోర అయితే సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది. నేను అసలు టేస్ట్ చేయకుండా చేశాను, అమ్మవారి కోసం చేస్తున్నాను కదా అని చెప్పేసి. ఇంకా మీకైతే లైటింగ్లో అలా అయితే కనిపిస్తుంది. ఇంకా లైట్ లేకుండా చూడండి ఎంత బాగా